ఇంతకన్నా మంచి పోలికేమి నాకు దట్టలేదు కానీ అమ్మో ఈ లవ్ అనేది బబ్లు కమ్మో. సో తెలుసు కదా మనందరి బన్నీ బొట్టబొమ్మ సాంగ్. సో అంత ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 7 మార్క్స్కి అంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. రైట్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే మనము ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 7 మార్క్స్కి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అయితే ఈ వీడియోలో ఈ క్వశ్చన్ మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. రైట్ ఫ్రెండ్స్, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లోనే మనం మరొక మోడల్ క్వశ్చన్ చూసుకుంటాం. ఇది కూడా చాలా ఈజీ. సో చూడండి, కేవలం 5 నిమిషాలు తీద్దాం ఇది కూడా వీడియో. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి R1 ఈజ్ ఈక్వల్ టు 8, R2 ఈజ్ ఈక్వల్ టు 12, R3 ఈజ్ ఈక్వల్ 24 ఉంది. అయితే ఏబీసీ కనుక్కోమన్నాడు. సేమ్ మనకు తెలిసిన ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ మీన్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వేసుకోవాలి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబీసీ బై 4R వేసుకోవాలి. అయితే ఏం చేయాలన్నా కూడా మనకి డెల్టా తెలియాలి. ఏబీసీ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి? డెల్టా తెలియాలి. డెల్టా కనుక్కోవాలంటే మనకి ఎస్ అన్న తెలిసినాలి, ఏ అన్న తెలిసినాలి, లేకపోతే R1, R2, R3. ఇక్కడ మనకు R1 ఉంది, R2 ఉంది, R3 ఉంది. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఇంకా R కనుక్కోవాలి. ఆర్కి, R1కి, R2కి, R3కి ఒక రిలేషన్ ఉంది. అది ఇంతకుముందు చెప్పాను నేను. ఏంటది? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో therefore 1/R is equal to 1/8 plus 1/12 plus 1/24. సో ఈ మొత్తానికి 24 ఎల్సిఎం కాబట్టి నేను బోత్ సైడ్స్ 24తో మల్టిప్లై చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? నాకు 24/R is equal to 24/8 plus 24/12 plus 24/24. 1, 2, 3. 24/R is equal to 3 plus 2 5 plus 1 6. ఓకే, 6 1 jar 6 4 jar. సో R is equal to 4. సో R ఎంత వచ్చింది మనకి? 4. R4 వచ్చిన తర్వాత మనకి డెల్టా వచ్చేస్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R ఇంటూ R1 ఇంటూ R2 ఇంటూ R3. అంటే therefore స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ R1 ఎంత వచ్చింది మనకి? క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 8, 12, 24. సో 8 ఇంటూ R2, 12 ఇంటూ R3, 24. సో దీన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు మనం సాల్వ్ చేసుకున్నట్టయితే 4 ఇంటూ 8ని 4 ఇంటూ 2గా రాసుకోవచ్చు, 12ని 6 ఇంటూ 2గా రాసుకోవచ్చు, 24ని 6 ఇంటూ 4గా రాసుకోవచ్చు. చూడండి, 2 4లు ఉన్నాయి, బయట వస్తే మనకి ఒక 4 అవుతుంది. 2 6Rలు ఉన్నాయి, బయట వస్తే మనకి ఒక 6 అవుతుంది. 2 2s ఉన్నాయి, బయట వస్తే ఒక 2 అవుతుంది. ఇంకా మిగిలింది ఒక 4 బయట వస్తే 2. అంతే కదా, 4 రూట్ నుంచి బయట వస్తే మనకి 2 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 4 6 are 24, 24 2s are 48, 48 2s are 96. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 96. మనకి సెంటీమీటర్ లేదు కాదు కాబట్టి దీన్ని సింపుల్గా నేను స్క్వేర్ యూనిట్స్ అని పెట్టుకుంటా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 96 ఏరియా కాబట్టి. ఓకే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 96. ఇక మనం కనుక్కోవాల్సిన మెయిన్ ప్రధానంగా ఏబిసి. అయితే మనకి డెల్టాకి ఆర్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే స్మాల్ ఆర్ చూసుకోండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్. అవునా కదా? ఇప్పుడు మనకి ఎస్ తెలుసా? తెలీదు. సో ఈ ఫార్ములా వాడు ఆర్ తెలుసు, డెల్టా తెలుసు కాబట్టి ఎస్ కనుక్కోవచ్చు కదా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ స్మాల్ ఆర్ ఇంటూ ఎస్. సో ఇప్పుడు ఎస్ ఏమవుతుంది? నాకు డెల్టా బై ఆర్ అవుతుంది కదా. అవునా కదా? డెల్టా ఎంత వచ్చింది మనకి? ఇంతకుముందు 96 వచ్చింది, ఇక్కడ చూసాం కదా. డెల్టా ఇంటూ మనకి 96 వచ్చింది బై ఆర్. స్మాల్ ఆర్ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. సో 4 1 jar 4, 24 jar. సో ఎస్ ఎంత వచ్చింది మనకి? 24. అయితే ఎస్ వచ్చేస్తే మనకి ఏబీసీ కనుక్కోవడం చాలా ఈజీ. ఎందుకంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ నుంచి ఆర్ ఏమవుతుంది? నాకు డెల్టా బై ఎస్ కదా. అప్పుడు R1 ఏమవుతుంది? నాకు డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అంటే డెల్టా 96 బై ఎస్ 24 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు R1 ఎంత ఇచ్చారు? 12 ఇచ్చారు కదా. R1 ఎంత ఇచ్చారు? 8. అంటే చూడండి 8. R1 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ ఏ. R1 అంటే 8, డెల్టా అంటే 96 బై ఎస్ అంటే 24 మైనస్ ఏ. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. అంటే 96 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 24 మైనస్ ఏ. 8 1 jar 8 12 jar. అంటే 24 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. ఏ ఈజ్ ఈక్వల్ టు 24 మైనస్ 12 అంటే 12. లేదు R2. నెక్స్ట్ R2 ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ మైనస్ బి. అంటే R2 ఎంత ఇచ్చాడు మనకి? 12 ఇచ్చాడు క్వశ్చన్లో. R2 ఎంత ఇచ్చాడు మనకి? 12. అంటే 12 ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంటే 96 బై ఎస్ మైనస్ బి. 12 1 jar 12 8 jar. అంటే ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఎస్ అంటే ఎంత వచ్చింది మనకి? ఎస్ వాల్యూ ఎంత? 24. సో 24 మైనస్ బి ఈజ్ ఈక్వల్ 8. అప్పుడు బి ఏమవుతుంది? 24 మైనస్ 8 అంటే 16. ఓకే, సో
24 మైనస్ బి ఈక్వల్ 16. ఆ విధంగానే R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. సో 96/24 మైనస్ సి. R3 అంటే ఎంత ఇచ్చాము? 24 ఇచ్చారు. 24 ఈజ్ ఈక్వల్ టు 96/24 మైనస్ సి. 24 1s are 24 4s are, అంటే 24 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 4. 24 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ 24 మైనస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఏ వాల్యూ 12, బి వాల్యూ 16, సి వాల్యూ 20. ఓకే, దట్స్ ఇట్. సో కావాలంటే మనం చెక్ చేసి చూసుకుందాం. మనకేం తెలుసు? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 రావాలి కదా. ఆల్రెడీ మనకి ఎస్ ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎస్ వాల్యూ వచ్చి 24 వచ్చింది. సో మనం ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 వేసుకున్నా కూడా మనం 24 రావాలి. చూడండి, ఏ వాల్యూ మనకి అయితే వచ్చింది? నాకు 12 వచ్చింది. ప్లస్ బి వాల్యూ 16 వచ్చింది. ప్లస్ సి వాల్యూ 20 వచ్చింది బై 2. 20 16 36 36 38 48 48 బై 2 24. సరిపోయిందా లేదా? 24. ఎస్ వాల్యూ ఎంత వచ్చింది? 24. మనకు వచ్చింది కూడా 24. అంటే మనకు వచ్చిన ఏబీసీ వాల్యూస్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. Okay, please subscribe to Tutor Lokesh channel. Thank you.